స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ బీజేపీ ఫోకస్ పెట్టింది. ఎన్నికలకు క్యాడర్ను సమాయత్తం చేసేందుకు పార్టీ నేతలతో బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. దాదాపు గంట పాటు సాగిన ఈ సమావేశంలో పంచాయతీ ఎన్నికల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించినట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లు గ్రామాల్లోని ప్రజలతో ఆడుకున్న పార్టీలను విమర్శించారు. రెండేళ్లుగా నిధులు లేకుండా పంచాయతీలు నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ చూసిందని, పంచాయతీలు అప్పులపాలు కావడానికి బీఆర్ఎస్ కారణమని మండిపడ్డారు. ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. కాసం వెంకటేశ్వర్లు ఇక ఓట్ల కోసం కాంగ్రెస్ చీరలు పంచుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇవాళ ఏ ముఖం పెట్టుకొని పంచాయతీ ఎన్నికలకు పోతా ఉంది. పంచాయతీ సిస్టమ్ను మొత్తం కూడా గత 2 సంవత్సరాల నుంచి పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దానికి నాయకుడు రేవంత్ రెడ్డి. రైతు వేదికలు చేసినా, హరితహారం చేసినా, శ్మశాన వాటికలు కట్టించినా అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోటే కట్టించారు తప్ప